కూడా లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. రీసెంట్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆ రోజు చెప్పారు నా ఫోన్ ఖచ్చితంగా చేస్తారు, అందులో నో డౌట్ అని. అప్పుడు కేవలం మీరు ఊహ మాత్రమే, అది చేసి ఉండొచ్చు అని అనుమానం మాత్రమే. కానీ వాళ్ళు నిజమైంది. అక్కడ ఆ రోజు మీ ఫోన్ని ట్యాప్ చేసిన అధికారులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా మీ పేరు చెప్పారు, ఈటెల రాజేంద్ర గారి ఫోన్ మేము ట్యాప్ చేసామని. ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీకు? యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇవి నిషేధించబడ్డ పార్టీలు కాదు, సంస్థలు కూడా కాదు. బాజాప్తా రైట్ రాయల్గా మనం ఎవరితో అయినా మాట్లాడచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏంటైనా భోజనం చేయొచ్చు. కానీ ఒక దరిద్రం ఏంటంటే ఇవాళ మొత్తం 4.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో మంత్రులు ఉండేదే 15 మంది. గా మంత్రుల మీద కూడా నమ్మకం లేక ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టి లాంటిది. వ్యక్తి స్వేచ్ఛను హరించడం తప్ప ఇంకోటి కాదు. నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ అన్నట్టుగా ఇంకేం నమ్ముతారు చెప్పండి, నడుపుతారు చెప్పండి. నమ్మకం ఉండాలి, తన మీద దాని నమ్మకం ఉండాలి, వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, సరి చేసుకుంటూ పోవాలి. కానీ ఇట్లా వ్యక్తుల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎందుకు ఇలా ట్యాపింగ్ అయిందని మేము చెప్తున్నామంటే మాతోడు ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ పోయేది, నువ్వు పలానా ఆయనతో మాట్లాడుతున్నావు, నువ్వు అది చేస్తున్నావు, బిడ్డ నీ కరెక్ట్ అని చెప్పి వాళ్ళకు హెచ్చరికలు సున్నితంగా తర్వాత నువ్వు ఇట్లాంటివన్నీ మాతో ఎంతమంది అయితే ఇంటికి వచ్చి కలుస్తారో లేదా మాతో ఫోన్లలో మాట్లాడతారో వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్లు పోయేది. కాబట్టి మేము అనుకున్నాం, ఓహో 100% ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, 100% మా మీద నిఘా పెట్టుకున్నారు అని చెప్పి అర్థమైంది. రీసెంట్ కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా నేను ఒకరింటికి పోయినా, మా మిత్రులు ఉంటావు 30 ఏళ్ళుగా మా పోల్ట్రీ ఫార్మర్ ఆయన. అంతకుముందు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కేసీఆర్ పగబట్టినారు. మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా పగబట్టినట్టుగా ఎందుకు రాణిస్తున్నావు అంటే ఇక వీళ్ళ బతికేంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ ఆలోచన ఏందో మనకు అర్థం కావాలి. కానీ ఇది మంచిది కాదు. ఎస్, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నిఘా పెడితే నిఘా విభాగాలు ఉంటాయి. ఎవరి మీద నిఘా విభాగాలు ఉంటాయి? ఇవాళ ఏదైనా విచ్ఛిన్నకర శక్తులున్నా లేకపోతే దేశ భద్రతకి ఏమన్నా ముప్పు కల్పించేటువంటి వ్యక్తులైనా, టెర్రరిస్టులైనా, లేదా ఏమన్నా ప్రభుత్వ పరమైన సమాచారాన్ని బయటకి ఇచ్చేటువంటి ఇట్లాంటి వాళ్ళ మీద నిఘా పెట్టాలి. కానీ ఇలా బాధ్యత బతికేటువంటి ప్రజాక్షతలు ఉండేటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేది ఇది చాలా నీచమైనటువంటి చర్య. ఇది మంచిది కాదు. మళ్ళీ బెదిరించుడు. ఇంకొక బాధాకరమైనది ఏంటంటే నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవన్నీ తీస్తాను. ఈ ప్రభుత్వం ఇట్లాంటివి చేయకూడదని చెప్పబోతున్నాను. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయో, ఆనాడు ఆయన ఏం చేసిందో వీళ్ళు కూడా పనిచేస్తే ఇలా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు దీంట్లో తప్పించుకోజాలరు, ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో మనల్ని కొనసాగించజాలని నా భావన. కాబట్టి డెఫినెట్గా దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా అధికారం ఉన్నంత మాత్రాన వ్యక్తిని స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇవి గుణపాఠంగా వచ్చి శాశ్వతంగా వీడికి చరమగీతం పాడాలని మాత్రం నేను కోరుకుంటున్నా. సార్ ఇది మీరు బీఆర్ఎస్లో అప్పట్లో చాలా కీలకమైనది. అప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత మారిన బీఆర్ఎస్ కావచ్చు. అప్పుడు మీరు పార్టీలో నంబర్ 2 స్థానం. కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఈటెల రాజేందర్. అలాంటి వ్యక్తి చాలా ఇబ్బందులు గురయ్యారు. ఆ తర్వాత మంత్రి పదవిని కూడా వదులుకుని పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారా, అనుమానిస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ 2014 నుంచి మొదలైంది. బాధ ఏంటంటే ఇవాళ కాదు, గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే మొదలైంది. ఇలా రాజయ్య గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఇదంతా తజ్జనమై జరిగినాయి ఇవన్నీ. ఎందుకు అంటే మాకంతా మొత్తం సమాచారం ఉంది, కథ ఉంది, కార్యక్రమం ఉంది అని చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది. అంతేకాదు, ఇంత బరిబిగించిన మాటలు అంటే మీ అహంకారం ఎక్కువైపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. నాన్న మొత్తం సమాచారం ఉంది, అందరి కదలికల మీద నిఘా ఉంది, మీ అందరి జీవితాలు ఆధారం ఉన్నాయి, మీ అందరి చరిత్ర ఆధారం ఉందన్న మాట మాట్లాడుతున్నట్టే అహంకారమే కదా అంటారు. ఇక ఇంకేముంటే చెప్పండి, ఇవన్నీ చేయకుండా ఎట్లా సాధ్యమైతే చెప్పండి. అంటే మిమ్మల్ని కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా రాజకీయంగా ఎన్నైనా ఇబ్బందులు పెట్టచ్చు, కానీ పర్సనల్గా కూడా మీ మీద దాడి చేశారు కదా. మీ ఆస్తుల మీద దాడి చేశారు, వ్యాపారాల మీద దాడి చేశారు, మీ భూముల మీద దాడి చేశారు. సో ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వల్లే అనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఆయనకి ఏముండదంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్ 2 రకాల ఇబ్బందులు పెడతారు. ఒకటేమో ఆయన చుట్టూ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యం చేయడం, ఆయనకున్నటువంటి ప్రజాబలాన్ని కట్ చేయడం ఒక ఆస్పెక్ట్, అంటే ఐసోలేట్ చేయడం. రెండోది వీళ్ళు మళ్ళీ కోలుకోకుండా ఆర్థిక పరంగా దెబ్బతీయడం అనేటువంటి రెండో స్ట్రాటజీలో భాగం. ఇవన్నీ చేసిండ్రు.
కాకపోతే నేను నాకు ప్రజాక్షేత్రంలో ఇంత పలుకుబడి ఉంది కాబట్టి, ప్రజల బలం ఉంది కాబట్టి నేను ఎన్నెన్ని కష్టాలు పడ్డాను. అసలు ఎన్నెన్ని నరకం అంటే ఏందో నేను బాధ్యత స్పీచ్లు చెప్పిన, నరకం అంటే ఏందో పైలోకం చూస్తారు, నరకం అంటే ఏందో భూలోకంలో చూసి తట్టుకొని నిలబడే వ్యక్తిని అని చెప్పిన. నేను గంత ఇబ్బంది పెట్టాను. గోడౌన్ కాల్ చేయించి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే నాది ఇల్లు ఉన్నది యాంజాల్లో, ఆ పక్క గోడౌన్స్ ఉన్నాయి. నాకు ₹1,00,000 ఓ 10-12 లక్షల రూపాయలు కిరాయి వచ్చేది. 10-12 లక్షల కిరాయి వచ్చేదాన్ని టక్కన తెల్లారే బంద్ చేయించినది. నేను ఎప్పుడో 2004లో 2003లో ఏ కిరాయికి అయితే ఇచ్చాను బెవరేజ్ కార్పొరేషన్కి గోడౌన్స్, ఆ రెంట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. బయట కంపెనీలకు ఇచ్చుకుంటే ఎక్కువ రెంట్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఉంటే ఎవ్రీ మంత్ వస్తుందా అని చెప్పి ఇస్తే 2004-05లో కిరాయికి ఇచ్చినటువంటి గోడౌన్స్ నన్ను భద్రం చేసిన తర్వాత వీడు ఆర్థికంగా గిలగిల కొట్టుకోవాలని చెప్పి నా గోడౌన్స్ కాల్ చేయించి నేను అంటే గంత దారుణంగా చేశాను. మా భూములు ఎవరు కొనకుండా, మా జాగాలు ఎవరు కొనకుండా, మాకెవరైనా అప్పులు ఇచ్చిన ఉంటే మళ్ళీ మీద పడి అయ్యేటట్టుగా మొత్తం డబ్బు సాటింపు చేసిండు. ఓ కలెక్టర్ల కమిటీ అనేసి ఆ కలెక్టర్ల కమిటీలు మొత్తం ఊర్లో పొట్టి నా జాగాలు ఎక్కడెక్కడ తిరుగుడు. ఇప్పుడు 20 ఏళ్ళు నేను ఉన్నా పార్టీలో, 20 ఏళ్ళు నేను గొప్ప ఉన్నట్లయితే ఒక్క రోజే నేను ఎట్లా చెడ్డ చెప్పండి. అందుకని సమాజం ఎప్పుడు కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ పోకుండా ఎవరు చేస్తారో వాళ్ళకు తప్పకుండా కాలగర్భంలో కలుతారు తప్ప చరిత్ర హీనులుగా మిగిలిపోతారు తప్ప వాళ్ళు చరిత్ర గొప్ప వాళ్ళుగా ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఇది గుణపాఠం కావాలి. ఇప్పుడు ఈయనది మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా నేను చూస్తున్నా 100% వీళ్ళు కూడా నిఘా పెట్టిండ్రు. 100% వీళ్ళు కూడా ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు. సపోజ్ నేను ఇంటికన్నా పోయినా అనుకోండి, ఆ ఇంటికి ఈయన ఎందుకు రానిచ్చామని చెప్పి అడుగుతున్నట్టు అర్థం చేసుకోండి. ఇక వీళ్ళ పోకడేందో, వీళ్ళ పద్ధతి ఏందో. వాళ్ళకు అట్లాంటి పని చేయడానికి చాలా ఎక్కువ రోజు పట్టింది, కానీ ఈయనకు మాత్రం తక్కువ రోజు పడుతుంది. దీంట్లో ఎవ్వరు కూడా తప్పించుకోజాలరు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఇలాంటి వాటికి శిక్ష తప్పదు. సార్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ. చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేసిక్గా నరకం అంటే చచ్చిపోయిన తర్వాత పైలోకానికి పోయిన తర్వాత నరకం అనిపిస్తారని అంటూ ఉంటారు. కానీ నేను భూలోకంలో బతికుండగానే నరకం అనిపించాను, నరకం ఏంటో నాకు చూపించారు అని ఎంత ఆవేదనపూర్వకంగా. నా దేశ ఈటెల రాజేంద్ర గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఇంత బాధను వ్యక్తం చేసిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ లీడర్ ఈటెల రాజేంద్ర గారు. ఆయన బీజేపీ, ఇప్పుడు బీజేపీ, కానీ అప్పటి టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర. అప్పుడు కేసీఆర్ నెక్స్ట్ పేరు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్లు కాదు, ఈటెల రాజేందర్ మాత్రమే వినపడేది. సో అలాంటి వ్యక్తి ఆ రోజు మొదటి పీరియడ్ మొత్తం మంత్రిగా చేశారు, సెకండ్ పీరియడ్ మళ్ళీ మంత్రి అయ్యారు, ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఉన్న ఫలంగా ఒక రాత్రికి రాత్రి మంత్రిగా తప్పించేయటం, బర్తరఫ్ చేసేయటం, ఆయన ఇబ్బంది పెట్టేయటం, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేయటం, ఆ తర్వాత ఆయన కోళ్ళ ఫారాల మీద దాడులు చేయటం, ఆయన తుర్కయాంజిల్లో ఉన్న ఆయన ఇందాక చెప్పిన గోడౌన్ల మీద దాడులు చేయటం, ఆయన భూముల మీద దాడులు చేయటం. 2004 నుంచి కిరాయికి ఇచ్చినటువంటి గోడౌన్లని ప్రభుత్వం కావాలనే విత్డ్రా చేయించుకున్నప్పుడు తుర్కయాంజిల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కన గోడౌన్స్ ఏవైతే ఉంటాయో ఆ గోడౌన్స్ వివాదం. సో అదేదో ఇల్లీగల్గా చేయించారు అన్నట్టుగా ఈటెల రాజేందర్ని వేధించారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎగ్జాక్ట్లీ ఈ రహస్యాలన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి? కేవలం ఫోన్ ట్యాపింగ్. ఇంకొక అద్భుతమైన బిగ్ బ్రేకింగ్ చెప్పారు. యాక్చువల్లీ మా వాళ్ళు దాన్ని టీం బ్రేక్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు జరిగింది కాదు, 2014లో బీఆర్ఎస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత